హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2024లో డీసీ వర్సెస్ కేకేఆర్, డీసీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లు వైజాగ్ స్టేడియంలో జరగబోతున్నాయి. ఈ మ్యాచెస్ సంబంధించిన టికెట్స్ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఏ స్టాండ్స్లో టికెట్లు బుక్ చేసుకోవాలి, ఏ స్టాండ్స్లో మ్యాచ్ ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉంటుంది, ఏ స్టాండ్స్లో మనకు ప్లేయర్స్ బెటర్గా కనిపిస్తారు అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఎవరైనా సరే వైజాగ్ స్టేడియంలో టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే నేను సజెస్ట్ చేసేటువంటి స్టాండ్స్ వచ్చేసి CDFIKM1O. ఈ స్టాండ్స్లో టికెట్లు బుక్ చేసుకోమని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తాను. ఈ స్టాండ్స్లో మీకు వ్యూ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది, బెటర్గా అయితే ఉంటుంది, మీకు బెటర్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. వీటిల్లో కూడా బెటర్ చాలా బెటర్ వ్యూ ఆఫర్ చేసేటువంటి స్టాండ్స్ వచ్చేసి DFIK. ఈ స్టాండ్స్లో మీరు టికెట్స్ని అస్సలు వదలొద్దు. ఈ స్టాండ్స్లో టికెట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ స్టాండ్స్లో వచ్చేసి మీకు వ్యూ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది, మీకు బెటర్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సూపర్గా అయితే ఉంటుంది. DFH ఈ స్టాండ్స్కి సంబంధించినటువంటి టికెట్ల కాస్ట్ వచ్చేసి మీకు 2500 రూపీస్ అయితే ఉంటుంది. మీరు 2500 రూపీస్లో బెటర్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ స్టాండ్స్లో టికెట్లు బుక్ చేసుకుంటే మీరు చేయొచ్చు. కాకపోతే హెచ్ స్టాండ్లో టికెట్లు బుక్ చేసుకోమని చెప్పేసి నేను రికమెండ్ చేయను. DF స్టాండ్స్లో మాత్రమే మీరు టికెట్లు బుక్ చేసుకోండి, బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది 2500 రూపీస్లో. దాని తర్వాత వచ్చేసి IK. ఈ స్టాండ్స్లో కూడా వ్యూ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. K స్టాండ్ టికెట్ల ప్రైస్ వచ్చేసి మీకు 3000 రూపీస్ అయితే ఉంటుంది, అండ్ I స్టాండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 3500 రూపీస్ అయితే ఉంటుంది. ఈ స్టాండ్స్లో మీకు వ్యూ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీరు వీటిలో టికెట్లు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి, బెటర్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు మీరు. దాని తర్వాత వచ్చేసి నేను సజెస్ట్ చేసేటటువంటి స్టాండ్స్ వచ్చేసి మీ దగ్గర బడ్జెట్ తక్కువగా ఉంటే మీరు ఈ స్టాండ్కి వెళ్ళిపోండి. ఈ స్టాండ్లో మీకు ఎక్సలెంట్ వ్యూ అయితే ఉంటుంది. అది మీకు 1500 రూపీస్కి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ టికెట్ ప్రైస్ వచ్చేసి. ఈ స్టాండ్స్లో మీకు ఎక్సలెంట్ వ్యూ అయితే ఉంటుంది. బడ్జెట్లో చెప్తున్నాను, బడ్జెట్లో మీకు వ్యూ అనేది బాగుంటుంది. అక్కడ మార్కెట్ ఫెన్సింగ్ అని ఏముండదు. కాకపోతే ఒక్కటే ప్రాబ్లము, మీకు దూరం అనేది ఎక్కువ అవుతుంది, ప్లేయర్స్ కొంచెం చిన్నగా కనిపిస్తారు. మీరు ఇది ఒకటి కన్సిడర్ చేసుకోవాలి. మాకు ప్లేయర్స్ బెటర్గా కనిపించాలంటే మీరు కింద ఉన్నటువంటి స్టాండ్స్కి వెళ్ళండి. ప్లేయర్స్ మాకు తక్కువగా కనిపించినా పర్వాలేదు, మా దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది, మేము బడ్జెట్లో మ్యాచ్ ఫినిష్ చేయాలంటే మీరు ఈ స్టాండ్కి వెళ్ళండి. మీకు అక్కడ బెటర్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది ఈ స్టాండ్స్లో. ఫ్రెండ్స్, దాని తర్వాత చూసుకుంటే B స్టాండ్ అండ్ N స్టాండ్. ఈ స్టాండ్స్లో మీకు టికెట్ ప్రైస్ వచ్చేసి 2000 రూపీస్ అయితే ఉంటుంది. ఈ స్టాండ్స్ కన్నా నేను చెప్పేది వచ్చేసి ఈ స్టాండ్ ప్రిఫర్ చేసుకోండి ఫస్ట్ మీరు బడ్జెట్లో. ఆ స్టాండ్కి ఈ స్టాండ్స్కి వ్యూ అనేది ఒకటేలాగా ఉంటుంది, సేమ్ డిస్టెన్స్ ఉంటుంది, కొంచెం యాంగిల్స్ మారుతాయి అంతే. యాంగిల్ మారినందువల్ల మీకు B స్టాండ్ అండ్ N స్టాండ్లో కొంచెం టికెట్ ప్రైస్ అనేవి ఎక్కువైతే పెట్టిర్రు. కాకపోతే మీరు చెప్పినాను కదా, ఈ స్టాండ్లో టికెట్ బుక్ చేసుకోండి. అది బుక్ కాకపోతే, అందులో టికెట్లు లేకపోతేనే మీరు ఈ B స్టాండ్ అండ్ N స్టాండ్కి అయితే రండి. వీటిలో మీరు టికెట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, దాని తర్వాత వచ్చేసి వెరీ ఎక్సలెంట్ వ్యూ ప్లేయర్స్ డగౌట్స్ పైన, ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూమ్స్లో నుంచి మీకు ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మీకు వ్యూ కావాలి అనుకుంటే మీరు వచ్చేసి సౌత్ వెస్ట్ లోవర్లో టికెట్లు అయితే బుక్ చేసుకోండి. సౌత్ వెస్ట్ లోవర్ కానీ సౌత్ ఈస్ట్ లోవర్ కానీ, వాళ్ళు సౌత్ ఈస్ట్ లోవర్ టికెట్స్ అనేవి సేల్కి తీసుకొస్తారో లేదో కొంచెం డౌట్ ఉంది, కానీ తీసుకొస్తే మాత్రం ఈ రెండు స్టాండ్స్లోనే మీరు టికెట్లు అనేది బుక్ చేసుకోండి. మీకు ఇక్కడ వ్యూ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి మీకు 12,000 రూపీస్ వరకు అయితే ఉండొచ్చు ఇక్కడ చూసుకుంటే. దాని తర్వాత మీరు పైన మీకు సౌత్ వెస్ట్ అప్పర్ అండ్ సౌత్ ఈస్ట్ అప్పర్ అయితే ఉంటాయి. ఈ స్టాండ్స్లో కూడా మీరు టికెట్లు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ స్టాండ్స్లో వచ్చేసి మీకు ఎక్సలెంట్ వ్యూ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ప్లేయర్స్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతుంటారు కదా, దానిపైననే మీ స్టాండ్స్ అయితే ఉంటాయి. మీరు ప్లేయర్స్ని పైన నుంచి చూడొచ్చు, మీకు స్ట్రైట్ వ్యూ అనేది ఉంటుంది. ఈ స్టాండ్స్లో టికెట్ ప్రైస్ వచ్చేసి మీకు 5000 రూపీస్ అయితే ఉంటుంది. 5000 రూపీస్కి మీరు ప్లేయర్స్ని డైరెక్ట్గా చూడొచ్చు అంటే అది మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. మీరు డెఫినెట్గా మ్యాచ్ అనేది బెటర్గా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, ఎవరైనా సరే వైజాగ్ స్టేడియంలో టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినాను కదా, దాన్ని బట్టి మీరు టికెట్ అనేది బుక్ చేసుకోండి. మీకైతే వీడియో నచ్చుంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.